వార్తలు. రానున్న వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మట్టి కుండల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మట్టి కుండలో నీరు తాగితే ఆరోగ్యంగా ఉంటామని, ఫ్రిడ్జ్లో నీరు తాగితే అనారోగ్యం పాలవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కుండల వ్యాపారం బాగుందా? ఏం పెద్దగా లేదైనా ఒకటి రెండు అయిపోతాయి. ఎండాకాలం స్టార్ట్ అయింది కానీ ఏమి కొంచెం ఎక్కువ కరెంట్లు ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయి కదా, అక్కడ నుంచి వేస్తాం సార్. కర్నూలు నుంచి కుండా ఒక 150 అట్లా 120 అట్లా అయిపోతాయి సార్. మేము 200 180 అట్లా అమ్ముకుంటాం. ఏం పెద్దగా లేదు సార్, అన్ని పెట్టుబడి పెట్టించుకోవాలి, ఒకటి రెండు అమ్ముకోవాలి. ఇప్పుడు మాత్రమే సార్ ఎండాకాలమే. మామూలుగా దీపాలు వచ్చినప్పుడు అట్లా ఒక నెల ఉంటుంది, ఇంకా తర్వాత ఏముండదు సార్. ఏం పెట్టుకో సార్, 150 కొంచెం ఎండాకాలం అయితే బాగా కొద్ది గిరాకీ ఉంటుంది. అది ఈసారి గిరాకీ లేదు. అంతేగా ఫ్రిడ్జ్లు టీవీలు ఇవన్నీ వచ్చినాక ఏం చేస్తారు అంతా. ఆ పాపకు బట్టలు అనిపోయినాడు, ఏదో ఆ పాప తీసుకొచ్చేస్తుంటే మేము ముసలా మీద కూర్చొని నేను పంపిస్తుంటది. ఆటికాటికి ఆడతారు, రేట్లు దండిగేస్తారు. ఇలా రేటుకు తక్కువ అడుగుతున్నారు. మాకేం చరిత్ర అయితే ఏం పెట్టుకోలేదు సార్. ఏమంటే అట్లే ఎక్కడ పనికి వెళ్ళాక ముసలాళ్ళం ఏం పని చేత కాదు. ఏదో ఆ పాప ఒక ఇష్పిల్ల మీద కూర్చోబెట్టుకోలేక ముసలామ కూర్చొని ఆ పాప పెట్టించంటారు. భర్త లేని చనిపోయినారు. మేము అద్దె కొంచెం కర్నూలులో కొన్ని తెస్తాము. ఇట్లా బాణలు పొప్పటికెళ్ళు ఇది అది గుంతకల్లు ఒక కుండ సార్. అదే మాకు పడితే దాంట్లో 10 రూపాయలు 5 రూపాయలు వచ్చేటట్లు అమ్ముకుంటాం సార్. ఒక రోజు అయితే వస్తుంది సార్, ఒక్కొక్క రోజు ఉరువు రాదు. వచ్చి ఇది ఒక వ్యాపారం మాది సార్. ఒక రోజు ఉరువు రాదు, ఒక రోజు వస్తే ఒక 50 దాని మీద ఒక 60 రూపాయలు అట్లా వచ్చాను. మేము చేయబట్టి చాలా రోజులు సార్. ఒక మా ఎక్కువ చేయబట్టి 10 ఏళ్ళ పైన సార్. ముందులకు అస్సలు లేవు సార్. ఫస్ట్ ఒక 5 ఏళ్ల కిందట కొద్దిగా బాగున్నాయి సార్. 5 ఏళ్ళ నుంచి చాలా పడిపోయినాయి సార్. ఇంట్లో ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత కుండలలో నీళ్ళు తాగే చాలా తక్కువ అయినాయి సార్. మాకు ఆటికాటికి ఏమంత కష్టంగా మాకు అది జరగనీకి. నీ పేరు చెప్పు. ఇద్దరు రాదమ్మ. కుండల నా పేరు రాదమ్మ. ఈ యొక్క కుండలు వేసవి కాలంలో ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇది పేదవాడి ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగితే రోగాలు వస్తాయి, ఈ యొక్క కుండలో నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఎండాకాలంలో ఈ యొక్క కుమ్మరి పని వాళ్ళని కూడా మనం ప్రోత్సహించినట్టుంది, చేతి వృత్తులు కూడా ప్రోత్సహించినట్టుంటుంది. మనం ఈ యొక్క ఫ్రిడ్జ్ని వదిలి, ఫ్రిడ్జ్ నీటిని తాగేది వదిలి మనము కుండలో నీళ్ళు తాగితే ఎంతో ఆరోగ్యవంతంగా సహజంగా వచ్చే మినరల్స్ కూడా వాటర్ నుంచి వస్తాయి. ఇది మట్టితో తయారైంది కాబట్టి పెద్దలు పూర్వకాలం నుంచి కూడా మట్టి కుండల నీళ్ళు తాగడం, మట్టిలో చాలా విశేషాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు మట్టి కుండల నీళ్ళు తాగేవాళ్ళు. ఇటీవలి కాలంలో మన విజ్ఞానం పెరుగుదలలు వేసి ఈ ఫ్రిడ్జ్లు వాడకం చేసుకుంటూ ఈ యొక్క ఫ్రిడ్జ్ల నీళ్లు తాగి అనారోగ్యాల పాలవుతూ ఇబ్బందులకు గురవుతున్నాము. ఇంకొక విషయం ఏమంటే, మనం ఈ చేతి వృత్తుల్ని మన భారతదేశంలో ప్రోత్సహిస్తారు. ఈ కుమ్మరి వాళ్ళు ఈ యొక్క కుండలు చేసి జీవనాధారం పొందుతారు. కాబట్టి వీరికి మనం కుండలు కొని ఈ కుండల నీళ్లు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ యొక్క కుమ్మరి పని చేసే వారిని కూడా ప్రోత్సహించి వారి యొక్క జీవనోపాధి కూడా ఉపయోగపడతారని మీ యొక్క ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను.